హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్. స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. చూడండి, మనం ఇవాళ ఎక్సెల్లో ఆటోమేటెడ్ డేటా ఎంట్రీ ఫామ్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దామండి. ఇక్కడ చూడండి, మీకు డేటా ఎంట్రీ ఫామ్ ఇక్కడ ఉందండి. మనం ఇక్కడ చూడండి, నేము, సర్నేము, జెండరు, కాంటాక్ట్ నెంబర్, కోర్స్ అండి. కోర్సు మనం కోర్సెస్ సంబంధించి డ్రాప్ డౌన్ లిస్ట్ ఇచ్చాము. ఇక్కడ బ్యాచ్ కూడా మనం డ్రాప్ డౌన్ లిస్ట్ ఇచ్చామండి. చూడండి, ఇక్కడ మనం సబ్మిట్, ఇక్కడ డీటెయిల్స్ ఎంట్రీ చేయగానే మనకు ఇక్కడ మెయిన్ డేటాబేస్లో ఇక్కడ డీటెయిల్స్ అప్డేట్ అవ్వాలండి. చూడండి, ఇక్కడ ఫామ్స్ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తున్నా చూడండి. సబ్మిట్ చూడండి. చూడండి, నేను జెండర్ సెట్ చేసుకున్నాను. కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా చూడండి. చూడండి, కోర్స్ వచ్చేసి డ్రాప్ డౌన్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటున్నాను. బ్యాచ్ చూడండి. చూడండి, మనం డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసాము. ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను చూడండి. సబ్మిట్ క్లిక్ చేయగానే చూడండి, మనకు మెయిన్ డేటాబేస్లో అప్డేట్ అయింది చూడండి. నెక్స్ట్ చూడండి, ఫామ్లో నేను ఇంకొకటి వేరే చేస్తున్నా చూడండి. డీటెయిల్స్ వేరే ఎంట్రీ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఫీమేల్, జెండర్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. కాంటాక్ట్ నెంబర్స్ నేను ఏదో ర్యాండమ్ నెంబర్ ఇస్తున్నానండి. కోర్సు చూడండి. చూడండి, సబ్మిట్ అంటున్నాను. చూడండి, డేటాబేస్లో అనితా సింగ్ ఫీమేల్ వచ్చేసింది చూడండి. మళ్ళీ చూడండి, ఇది సబ్మిట్ బటన్ ప్రెస్ చేయగానే మనకు డేటాబేస్లో అప్డేట్ అయిపోయిందండి. ఇక్కడ చూడండి, నేను వేరే నేమ్స్ ఇస్తున్నాను. చూడండి, డీటెయిల్స్ ఎంట్రీ చేశాను. కాంటాక్ట్ నెంబర్ ఏదో ర్యాండమ్ ఇచ్చాను. చూడండి, ఇక్కడ చూడండి, చూడండి, ఇక్కడ నేను ఇది క్లియర్ చేయాలనుకుంటే క్లియర్ అవ్వాలన్న బటన్ ఉందండి. నేను క్లియర్ అవ్వాలంటున్నా చూడండి. మొత్తం డేటా మొత్తం క్లియర్ అయిపోయింది. సో ఈ విధంగా మనం ఒక డేటా ఎంట్రీ ఫామ్ అనేది మనం ఎక్సెల్లోనే క్రియేట్ చేసుకోవచ్చు అండి. మన రిక్వైర్మెంట్ని బట్టి మనం ఇక్కడ ఫీల్డ్స్ పెట్టుకోవచ్చు అండి, ఫీల్డ్ నేమ్స్ పెట్టుకోవచ్చు. సో ఇది ఎలా క్రియేట్ చేసాము, ఈ ఫామ్ ఎలా డిజైన్ చేసాము, మనం ఈ బటన్స్ ఎలా రికార్డ్ చేసాం, ఇవి మనం ఉన్నాయి కదండి, ఈ ఆప్షన్ బటన్స్ ఎలా ఇచ్చాము, కంప్లీట్గా ఈ ఫామ్ ఎలా డిజైన్ చేసాము, ఇక్కడ మ్యాక్రోస్ రికార్డ్ చేసామండి. ఈ మ్యాక్రోస్ ఎలా రికార్డ్ చేసాము, మనం ఈ సబ్మిట్ బటన్ ప్రెస్ చేయగానే మనకు డేటా అనేది మెయిన్ డేటాబేస్లో అప్డేట్ అవుతుందండి. అంటే మనం దీనికి డేటాబేస్కు ఈ ఫామ్కి మనం లింక్ ఇచ్చామండి. సో ఆ లింక్స్ ఎలా ఇచ్చామనేది ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ చూద్దామండి. సో చూడండి, మీకు ఈ వీడియోలో ఇక్కడ చూడండి, ఎక్సెల్ షీట్ తీసుకున్నానండి. ముందుగా స్టెప్ 1 ఏంటంటే మనం ఫామ్ క్రియేట్ చేద్దాం. చూడండి, ముందు మనం ఈ ఫామ్ డిజైన్ చేసుకున్నాం. ఈ ఫామ్ బేసిక్ ఫామ్ క్రియేట్ చేద్దాము. చూడండి, ఈ ఫామ్ కంప్లీట్గా ఫామ్ డిజైన్ చేసుకుందామండి. చూడండి, నేను ఇక్కడ ఈ మధ్యలో చూడండి, మనకు కొంచెం కాలం విడ్త్ చూడండి, ఇది అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ 2 rows వదిలిపెడుతున్నానండి, 3 rows వదిలిపెడుతున్నాను. కొంచెం జూమ్ తగ్గిస్తున్నాను చూడండి. కొంచెం దీన్ని ఎక్స్పాండ్ చేసుకోండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. మనం చూడండి, నేము, ఆడ ఏమైతే ఫీల్డ్ నేమ్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ టైప్ చేసుకోండి. నేము చూడండి, ఇక్కడ నేను సర్నేమ్ చూడండి. సర్నేమ్ తర్వాత మనకు చూడండి జెండర్ ఉంది కదండి, జెండరు చూడండి. జెండర్ తర్వాత మీకు కాంటాక్ట్ నెంబర్ అండి, కాంటాక్ట్ నెంబరు తర్వాత మీకు చూడండి మన కోర్స్ అండి. అక్కడ ఏవైతే ఫీల్డ్ నేమ్స్ ఉన్నాయో అన్ని టైప్ చేసుకోండి. మనం ముందు ఫామ్ క్రియేట్ చేద్దాం. తర్వాత మనకు బ్యాచ్ అండి. సో ఇదండి, మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక రో ఇన్సర్ట్ చేస్తున్నా చూడండి. ఇక్కడ ఫస్ట్ మనం హెడ్డింగ్ పెడదాం. ఫామ్లో ఉంది కదా, ఇది తీసుకుని మెర్జ్ చేయండి. చూడండి, ఒక రో ఇన్సర్ట్ చేయండి, ఇది మెర్జ్ చేయండి. ఇక్కడ కొంచెం దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. మెర్జ్ చేసి మీరు ఫిల్ కలర్లోకి వెళ్ళి ఇది బ్లూ కలర్ ఫిల్ చేయండి. ఫాంట్ కలర్ వచ్చేసి మనం ఎల్లో పెట్టండి. ఇక్కడ చూడండి, ఫాంట్ వచ్చేసి మీరు ఇది తీసుకోండి, మీరు ఏదైనా తీసుకోండి. ఇంకా నేను డేటా ఎంట్రీ ఫామ్ అని ఇస్తున్నా చూడండి. చూడండి, దీన్ని ఏం చేస్తానంటే సెంటర్ అలైన్మెంట్ చేసుకోండి. ఫాంట్ సైజ్ కొంచెం పెంచండి. చూడండి, బోల్డ్ చేయండి. బోల్డ్నే ఉంది ఆల్రెడీ. చూడండి, ఫాంట్ సైజ్ 22 చేసామండి. ఇక్కడ చూడండి, నేమ్ ఉంది కదా, ఇక్కడ నేమ్ కింద మనకి ఇక్కడ మన బార్డర్స్లోకి వెళ్ళండి. ఇక్కడ అవుట్ సైడ్ బార్డర్స్ అండి, ఇది అప్లై చేయండి. ఇక్కడ సర్నేమ్ కూడా అవుట్ సైడ్ బార్డర్స్ అప్లై చేయండి. ఇక్కడ జెండర్ దగ్గర ఇది వదిలేసేయండి. కాంటాక్ట్ నెంబర్ దగ్గర అవుట్ సైడ్ బార్డర్స్ అప్లై చేయండి. కోర్సు అవుట్ సైడ్ బార్డర్స్ అప్లై చేయండి. బ్యాచ్ అవుట్ సైడ్ బార్డర్స్ అప్లై చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇంకొక రో ఇన్సర్ట్ చేస్తున్నా. మనకు జెండర్ దగ్గర ఈ మధ్యలో కొంచెం దీన్ని రోను కొంచెం హైట్ పెంచండి.
ఇలా హైట్ పెంచండి కొంచెం. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డెవలపర్ ట్యాబ్ ఉంది కదా, మీకు ఒకవేళ మీరు యూజ్ చేస్తున్న ఎక్సెల్లో ఈ డెవలపర్ ట్యాబ్ అనేది లేకుంటే మీరు ఏం చేస్తారంటే, మీరు ఏదన్నా ఒక ట్యాబ్ మీద రైట్ క్లిక్ చేయండి, మౌస్తో రైట్ క్లిక్ చేసి ఇక్కడ మీకు కస్టమైజ్ రిబ్బన్ అని ఉంటుంది చూడండి, నేను జూమ్ చేస్తున్నా. ఈ కస్టమైజ్ రిబ్బన్ అని క్లిక్ చేయండి. ఏదైనా రైట్ క్లిక్ చేస్తే మీకు కస్టమైజ్ రిబ్బన్ అని వస్తుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు జూమ్ చేస్తున్నా చూడండి, ఇక్కడ మీకు డెవలపర్ ట్యాబ్ అనేది మీకు అన్సెలక్షన్లో ఉండొచ్చు అండి. మీకు సెలెక్ట్ చేయండి, ఇక్కడ ఉంది కదా, దీన్ని మీరు ఇది అన్సెలక్షన్లో ఉంటుంది, ఇలా మీరు సెలెక్షన్ చేయండి, మీకు ఇక్కడికి వచ్చేస్తుంది డెవలప్ ట్యాబ్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే డెవలపర్ ట్యాబ్కి వెళ్ళి మనం ఇప్పుడు ఇక్కడ జెండర్ కదా, దీన్ని మనం ఇన్సర్ట్లోకి వెళ్ళండి, డెవలపర్ ఇన్సర్ట్. ఇక్కడ చూడండి, జూమ్ చేస్తున్నా చూడండి, ఇక్కడ చూడండి, ఇది తీసుకోండి, సెకండ్ రోలో చూడండి ఇన్సర్ట్. ఇది ఏంటంటే గ్రూప్ బాక్స్ అనమాట. ఈ గ్రూప్ బాక్స్ చూస్ చేసుకోండి, ఇక్కడ డ్రా చేయండి, మీరు ఇలా డ్రా చేయండి అండి. చూడండి ఇక్కడ గ్రూప్ బాక్స్ డ్రా చేశారు కదా, మీరు ఇక్కడ గ్రూప్ బాక్స్ దగ్గర ఈ పేరు ఇది రీనేమ్ చేయండి. ఇక్కడ మీరు కర్సర్ డబుల్ క్లిక్ చేస్తే అది వస్తుంది, ఇక్కడ మీరు జెండర్ అని పెట్టండి. చూడండి జెండర్, ఇక్కడ మన జెండర్ వచ్చిందండి. ఈ జెండర్లోనే మనం మేల్ ఫీమేల్ క్రియేట్ చేయాలి కాబట్టి సేమ్ డెవలపర్ ట్యాబ్కి వెళ్ళండి, ఇన్సర్ట్లోకి వెళ్ళండి, ఇక్కడ చూడండి ఆప్షన్ బటన్ ఉంటుంది, ఇది చూజ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఆప్షన్ బటన్లో కలిసి మీరు ఇది తీసుకోండి, దీన్ని రైట్ క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్. ఇక్కడ మీరు ఏం చేస్తారు, మేల్ అని ఇస్తారు. నెక్స్ట్ మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్ళండి, ఆప్షన్ బటన్, ఇక్కడ ఒకటి రైట్ క్లిక్ చేయండి, ఎడిట్ టెక్స్ట్, దీన్ని కూడా రీనేమ్ చేయండి ఫీమేల్. చూడండి ఇప్పుడు దీన్ని రైట్ క్లిక్ చేయండి, మీరు కంట్రోల్కి ప్రెస్ చేయండి, హోల్డ్ చేసి మీరు దీన్ని రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ షేప్ ఫార్మాట్లోకి వెళ్ళండి, అలైన్ టాప్ అలైన్ బాటమ్ అనండి. సో మీకు ఈక్వల్గా ఉంటాయి, చూడండి ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ కోర్సెస్ ఉన్నాయి కదండి, మనం కోర్సెస్లో మనం డ్రాప్ డౌన్ లిస్ట్ పెట్టుకుందాం అండి. కొంచెం మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు బిఫోర్ దట్ మీరు ఈ ఫీల్డ్ నేమ్స్ ఉన్నాయి కదా, ఫీల్డ్ నేమ్స్ అనేటివి ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి, కంట్రోల్కి ప్రెస్ చేసి కొద్దిగా మనం ఇక్కడ ఫార్మాట్లోకి వెళ్ళి రో హైట్ ఉంది కదా 14.4 ఉందండి, మనం 16 చేద్దాం, కొంచెం రో హైట్ పెంచుకుందాం. ఇక్కడ సేమ్ ఇక్కడ ఫిల్ కలర్లోకి వెళ్ళండి, కొంచెం మీరు ఇట్లా మనం అలా చూసాం కదా, కొంచెం ఈ కలర్ ఫిల్ చేయండి. సో మనం ఒరిజినల్ ఫామ్ ఎట్లా ఉందో అట్లా చేద్దామండి. ఈ విధంగా కొంచెం మనం కలర్ ఫిల్ చేశాను, కొంచెం మీరు కావాలంటే మీరు రో హైట్ కొంచెం పెంచుకోండి, 17 చేయండి. సో ఈ విధంగా ఇప్పుడు మనకు ఇది ఓకే అయిందండి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ కోర్సులో మనకు డ్రాప్ డౌన్ లిస్ట్ కావాలి, బ్యాచ్లో డ్రాప్ డౌన్ లిస్ట్ కావాలి కాబట్టి నేను ఆల్రెడీ ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది నేను ఇక్కడ కోర్సెస్ టైప్ చేసి పెట్టానండి. మీరు ఇలా తీసుకోండి, మీరు కాపీ పేస్ట్ అయినా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడికి రండి, కోర్సెస్కి రండి, ఇక్కడ డేటా ట్యాబ్ డేటా వ్యాలిడేషన్ అండి. డేటా ట్యాబ్ డేటా వ్యాలిడేషన్కి వస్తే మీరు ఇక్కడ చూడండి అలోలో వ్యాలిడేషన్ క్రైటీరియా లిస్ట్ తీసుకోండి, ఇక్కడ సోర్స్కి రండి, సెలెక్ట్ చేసి మీరు ఇలాగ రండి, ఈ కోర్స్ లిస్ట్ మొత్తం మీరు ఏం సెలెక్ట్ చేసుకోండి మీకు డ్రాప్ డౌన్లోకి. ఓకే అనండి. చూడండి మీకు ఇక్కడ కోర్సెస్ అనేది డ్రాప్ డౌన్లో వస్తాయి చూడండి. అలాగే బ్యాచ్ టైమింగ్స్ కూడా సేమ్ డేటా ట్యాబ్లోకి వెళ్తారు, డేటా వ్యాలిడేషను ఇది కూడా లిస్ట్లోకి వెళ్ళండి. సోర్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, సోర్స్ వచ్చి మీరు ఇక్కడ ఇలాగ రండి, ఈ బ్యాచ్ టైమింగ్ తీసుకోండి ఇలా. ఓకేనండి. చూడండి మీకు ఇక్కడ బ్యాచ్ టైమింగ్స్ కూడా వచ్చినాయి, కాకుండా ఇవన్నీ చూడండి లెఫ్ట్కి వస్తున్నాయి. మీరు ఏం చేస్తారంటే ఇది కంట్రోల్ బటన్ మీరు హోల్డ్ చేయండి, ప్రెస్ చేసి మీరు దీన్ని అన్ని సెలెక్ట్ చేయండి. మీరు ఇక్కడ హోమ్ ట్యాబ్లోకి వచ్చి ఇక్కడ అలైన్మెంట్ ఉంది కదా, ఇక్కడ చూడండి అలైన్ రైట్, జూమ్ చేస్తున్నా చూడండి, అలైన్ రైట్ చూసుకోండి, ఇక్కడ ఇది క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇంక్రీజ్ ఇండెంట్, ఇది కూడా క్లిక్ చేయండి. ఫాంట్ సైజ్ 10 చేసుకోండి, కొంచెం ఇది ఇటాలిక్ పెట్టుకోండి, సేవ్ కొట్టండి. ఓకే అండి. ఇప్పుడు మనకు చూడండి మీకు డ్రాప్ డౌన్ లిస్ట్లో నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను, చూడండి రైట్ సైడ్ వచ్చేసింది ఫాంట్, మీకు టైప్ చేస్తుంటే ఇట్లా వస్తుంటుంది అనమాట. ఇక్కడ చూడండి ఇది కూడా రైట్ సైడ్ వచ్చేసినాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడ సబ్మిట్ క్లియర్ ఆల్ 2 బటన్స్ క్రియేట్ చేయాలి. చూడండి ఇక్కడ చూడండి సబ్మిట్ క్లియర్ ఆల్, ఈ రకంగా మనం బటన్స్ క్రియేట్ చేద్దామండి. చూడండి ఇక్కడ రండి, ఇన్సర్ట్లోకి వెళ్ళండి, ఇక్కడ షేప్స్లోకి వెళ్ళండి,
రెక్టాంగులర్ ఉంది కదా, ఇక్కడ రెక్టాంగులర్ లో ఇక్కడ చూడండి రౌండెడ్ కార్నర్స్ రెక్టాంగిల్ ఇది తీసుకోండి. ఇక్కడ మీరు డ్రా చేయండి. చూడండి ఇక్కడ డ్రా చేయండి. దీన్ని మీరు ఏం చేస్తారంటే హోమ్ ట్యాబ్లోకి వెళ్ళండి, ఫిల్ కలర్లోకి వెళ్ళి మరి ఇట్లా ఏదైనా ఒక కలర్ ఫిల్ చేయండి, లేదంటే మోర్ కలర్స్కి వెళ్ళి సేమ్ ఇట్లా ఒక కలర్ ఫిల్ చేయండి. ఇది చూడండి సేమ్ ఉందా చూడండి, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు మీరు. ఈ కలర్ తీయండి, లేదంటే మీరు కొంచెం ఇట్లా తీసుకోండి. ఇక్కడ ఫాంట్ వైట్ తీసుకోండి. ఇక్కడ మీరు సబ్మిట్ చూడండి, సబ్మిట్ అని టైప్ చేస్తున్నానండి. ఇది సెలెక్ట్ చేసుకొని మీరు సెంటర్ అలైన్మెంట్ చేయండి, ఫాంట్ సైజ్ పెంచండి. చూడండి 16 చేయండి, బోల్డ్ చేయండి. ఇక్కడ మీరు ఫాంట్ కూడా మీరు ఏదైనా వేరే డిఫరెంట్ తీసుకోండి. ఇక్కడ చూడండి అప్టోస్ బ్లాక్ అని ఉందిగా, ఇది తీసుకోండి. రెండింటికి అదే తీసుకుందాం. ఇక్కడ చూడండి ఎల్లో ఉంది కదా, కొంచెం మీరు ఎల్లోని పట్టుకొని ఇట్లా అన్నారు అనుకో, మీరు కార్నర్ కొంచెం రౌండెడ్ కార్నర్స్ వస్తాయి. లేదంటే ఇంకా మీరు కొంచెం కలర్ కూడా మీరు కావాలంటే ఇది తీసుకోండి, ఇట్లా కొంచెం ఇలా తీసుకోండి. ఇట్లా లేదు, ఇది తీసుకోండి. ఇట్లా తీసుకొని మీరు ఎల్లోది కొంచెం ఇట్లా అనండి. ఫాంట్ సైజ్ కూడా కొంచెం పెంచండి. 16 ఉంది కదా, 18 చేయండి. దీన్ని కొంచెం మిడిల్ అలైన్మెంట్ చేసుకోండి. చూడండి మనకి ఇప్పుడు సబ్మిట్ బటన్ ఓకే అయిందండి. కాకుంటే మీరు కలర్ మీరు ఏదైనా ఇచ్చుకోండి, మీరు ఎగ్జాక్ట్ అలా ఉండాలని లేదు. చేసి మీరు కలర్ ఇక్కడ ఇట్లా తీసుకోండి, ఇది ఎగ్జాక్ట్ కలర్. నెక్స్ట్ చూడండి ఇన్సర్ట్లోకి వెళ్ళండి, ఇంకో బటన్ షేప్స్, ఇక్కడ రౌండ్ రెక్టాంగిల్ షేప్కి వెళ్తారు. ఇక్కడ తీసుకోండి ఇలా. దీన్ని కొంచెం మీరు ఎల్లో కలర్ కొంచెం కార్నర్లో డ్రా చేయండి ఇట్లా. దీన్ని మీరు ఏం చేస్తారంటే ఫిల్ కలర్ విత్ ఎల్లో అండి, ఇది తీసుకోండి. ఫాంట్ బ్లాక్ తీసుకోండి. ఇక్కడ మీరు చూడండి క్లియర్ ఆల్ అని రాయండి. దీన్ని కూడా మీరు ఏం చేస్తారంటే సెంటర్ అలైన్మెంట్, ఇది మిడిల్ అలైన్మెంట్ చేస్తారు. ఫాంట్ ఇది కూడా మీరు ఇది ఎప్టోస్ బ్లాక్ తీసుకోండి. 18 కానీ సైజు 18 తీసుకోండి. లేకపోతే మీరు దీన్ని 16 చేసినా పర్లేదు కొంచెం ఇది. సో ఇవి రెండు ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి మీరు. కొంచెం చూడండి, కొంచెం దీన్ని కొంచెం తక్కువ వేసుకోండి. సో ఇప్పుడు మనకు ఫామ్ రెడీ అయిందండి. డ్రాప్ డౌన్ లిస్ట్ ఎవ్రీథింగ్ రెడీ అయిపోయింది. కాకుండా ఏంటంటే మనకి ఇప్పుడు చూడండి ఫామ్లో ఇటు మన గ్రే కలర్ ఫిల్ చేయాలి, ఇదంతా ఈ షీట్ మొత్తం గ్రే కలర్ చేయాలి, ఇది మిడిల్లో పెట్టుకు రావాలండి. ఇది డిజైన్ చేద్దాం. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఉంది కదా, మీరు ఇటు ఇవి రోస్ ఇవి కాలమ్స్ కదా, ఈ మధ్యలో ఇక్కడ చూడండి కొంచెం ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఎంటైర్ షీట్ సెలెక్ట్ అవుతుందండి. మీరు ఎంటైర్ షీట్ సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఈ ఫామ్ మట్టుకు మీరు అన్సెలెక్షన్ చేయండి. అంటే కంట్రోల్ కీ ప్రెస్ చేసి మీరు ఇంతవరకు సెలెక్ట్ చేయండి. ఇట్లా ఇటు ఒక్క కాలం ఇటు ఒక్క కాలం చూడండి, మీకు ఇంతవరకు అన్సెలెక్షన్ అయిపోయిందండి. ఇప్పుడు మీరు హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ ఫిల్ కలర్ అనేది గ్రే కలర్ తోటి ఫిల్ చేయండి. ఇట్లా చూడండి గ్రే కలర్ ఫిల్ అయింది కదా. ఇక్కడ మనకి గ్రిడ్ లైన్స్ కూడా వద్దనుకుంటే మీరు వ్యూలోకి వెళ్ళండి, ఈ గ్రిడ్ లైన్స్ ఉంది కదా, ఇది అన్చెక్ చేయండి. సో ఇదండి. మీరు ఇంకొంచెం చూడండి, మీకు ఇప్పుడు ఇది కొంచెం మీకు ఇంకా విడ్త్ తగ్గించుకోవాలంటే చూడండి, మీరు హోమ్ ట్యాబ్కి వెళ్ళండి, ఈ కాలం విడ్త్ ఇది రెండు సెలెక్ట్ చేయండి. ఫార్మాట్లోకి వచ్చి ఇక్కడ కాలం విడ్త్ ఉంటుందండి, ఈ 8 ఉంది 6 వేసుకోండి. రెండు విడ్త్ తగ్గుతాయండి. ఇది సెంటర్లకు రావాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే కొంచెం ఇట్లా సెంటర్లకు అడ్జస్ట్ చేసుకోండి. సో మనకి ఇప్పుడు ఇది ఫామ్ రెడీ అయిందండి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చూడండి, దీనికి నేను ఫామ్ అని దీనికి రీనేమ్ చేస్తున్నా. షీట్కి ఫామ్ అని ఇస్తున్నానండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ లింకింగ్ చేయాలి కదండి. ఫామ్లో మనం ఏదైతే టైప్ చేస్తామో ఆ మెయిన్ డేటాబేస్లకు రావాలి కాబట్టి ఫస్ట్ మనం టెంపరీగా ఒక షీట్లో లింక్ చేద్దామండి. చూడండి నేను ఇక్కడ ఒక షీట్ తీసుకుంటున్నాను, దీనికి నేను సమ్ లింక్ అని పెడుతున్నానండి. చూడండి ఇప్పుడు మనం ఏంది, మనకు ఫామ్లో ఏమేమి ఉన్నాయి, కాలమ్స్ నేమ్ సర్నేమ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ మనం టైప్ చేయండి. ఇక్కడ చూడండి నేను ఇక్కడ కొంచెం దీన్ని కాలం విడ్త్ వేస్తున్నానండి. నేము, సర్నేము, జెండర్, తర్వాత మనకు కాంటాక్ట్ నెంబర్ అండి, తర్వాత మనకు
కోర్సు, తర్వాత బ్యాచ్ కదండి. ఇవే కాలమ్స్ కదా. ఓన్లీ 1 2 3 4 5 6 అండి. చూడండి ఫామ్లోకి వెళ్దాం. 1 2 3 4 5 6 కదండి. నేను లింక్ షీట్లో 6 ఇచ్చాను చూడండి. మనం ఇప్పుడు ఈ ఫామ్లో మనం ఏదైతే ఎంట్రీ చేస్తామో టెంపరీగా మనకి ఇక్కడ వచ్చేటట్టు లింక్ చేసుకుందాం ఈ షీట్లో. వన్స్ లింక్ అయిన తర్వాత మనం మెయిన్ డేటాబేస్లోకి ఎలా వెళ్ళాలో మనం తర్వాత చూద్దామండి. ఇది చూడండి, ఫస్ట్ వచ్చేసి మనం లింక్ చేద్దాం. చూడండి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈక్వల్స్ టు పెడుతున్నాను చూడండి. లేకుంటే మీరు ఫస్ట్ ఫామ్లోకి వెళ్ళండి, ఇక్కడ సమ్ డీటెయిల్స్ ఎంట్రీ చేయండి. నేను సమ్ ఇక్కడ చూడండి, నేను సమ్ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తున్నానండి. చూడండి ఫీమేల్ కాంటాక్ట్ నెంబర్ నేను చూడండి 7894563210. సమ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. కోర్స్ వచ్చేసి సమ్ ఎక్సెల్, బ్యాచ్ సమ్ ఈవినింగ్ బ్యాచ్ సెట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ డీటెయిల్స్ ఎంట్రీ చేశానండి. ఈ డీటెయిల్స్ మనం ఇక్కడ సబ్మిట్ ప్రెస్ చేయగానే మనకు ఇక్కడ మనకు లింక్ అవ్వాలండి ఫస్ట్. ఎందుకంటే మనకు వర్టికల్గా డేటా రావాలి. వర్టికల్గా వచ్చిన తర్వాత మనకు ఇట్లా ల్యాండ్స్కేప్ డేటాబేస్ ల్యాండ్స్కేప్లో రావాలి కదా, అంటే హారిజెంటల్గా రావాలి. సో చూడండి నేను ఏం చేస్తున్నానంటే ఈక్వల్స్ టు నేమ్, ఇక్కడ ఈక్వల్స్ టు అని పెడుతున్నా. ఈ సెల్కు ఈ ఫామ్లో ఉన్న సెల్కు లింక్ ఇస్తున్నా చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తున్నా, ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. చూడండి నేను ఈక్వల్స్ టు ఫామ్లోకి వెళ్ళండి, ఇది సెలెక్ట్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ జెండర్కి వచ్చేసరికి చూడండి, జెండర్ లేదు ఇండివిజువల్ కాదు కదండి. జెండర్లో మేలు ఫీమేల్ ఉన్నాయి. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు దీన్ని రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఫార్మాట్ కంట్రోల్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ సెల్ లింక్ అని ఉంటుంది. ఈ సెల్ లింక్ ఏం చేస్తారంటే మీరు ఈ లింక్ దానిలోకి రండి. ఇక్కడ మనకు జెండర్ ఇక్కడ వస్తుంది కదా, మనకు ఇక్కడ పక్క సెల్ మీరు రిఫరెన్స్ తీసుకోండి. ఓకే అనండి. చూడండి మీరు ఇప్పుడు మీకు నేను ఇక్కడ ఫీమేల్ సెలెక్షన్లో ఉంది కాబట్టి ఇక్కడ చూడండి లింకులో 2 అని వస్తుంది ఇక్కడ వాల్యూ. అదే మనకి ఇక్కడ చూడండి నేను ఇక్కడ నేను మేల్ సెలెక్ట్ చేశాను అనుకో, ఇక్కడ చూడండి 1 వచ్చింది. సో ఈ 1 2 ఈ లింక్డ్ సెల్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఫార్ములా అప్లై చేద్దాం. నేను ఏం చేస్తున్నా అంటే ఇఫ్ ఫార్ములా అప్లై చేస్తున్నానండి. ఇఫ్ ఈ సెల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయింది అనుకో, ఏంటండి మనకు మేల్ అని రావాలి ఇందులో, అదర్వైజ్ ఫీమేల్. సో ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నా, బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నా, ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. చూడండి మనకి ఇక్కడ 1 కాబట్టి మెయిల్ వచ్చింది. అదే నేను ఇక్కడ ఫామ్లో నేను 2 ఫీమేల్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ చూడండి మీకు లింక్ సెల్లో ఏమొస్తుంది, ఫీమేల్ అని వస్తుంది. ఈ విధంగా కాంటాక్ట్ నెంబర్ కూడా సేమ్ ఈక్వల్స్ పెడతారు. ఫామ్లోకి వెళ్ళి ఈ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ కోర్స్ ఈక్వల్స్ టు ఇది, ఎంటర్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఈక్వల్స్ టు ఫామ్లోకి వెళ్ళండి, ఇది బ్యాచ్. సో అన్నీ వచ్చేసినాయండి. ఇప్పుడు మనకు ఎంటైర్ డీటెయిల్స్ అన్ని లింక్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు చూడండి మెయిన్ డేటాబేస్ క్రియేట్ చేద్దామండి. నేను ఇక్కడ రీనేమ్ ఇస్తున్నా దీనికి మెయిన్ డేటాబేస్ అంటున్నా. ఇప్పుడు ఏం చేద్దాం, డేటాబేస్లో ఈ హెడ్డింగ్స్ ఇద్దామండి. ఇప్పుడు ఇవే కదండి మనకి హెడ్డింగ్స్, మళ్ళీ టైప్ చేసుకోకుండా దీన్నే కాపీ చేద్దాం. మెయిన్ డేటాబేస్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మధ్యలో సెంటర్లో ఎక్కడైనా పెట్టండి, రైట్ క్లిక్ చేయండి, పేస్ట్ స్పెషల్, ఇక్కడ ట్రాన్స్పోజ్ అనండి. మీకు వర్టికల్గా ఉన్నాయి, హారిజెంటల్గా వస్తాయండి. దీన్ని కొంచెం మీరు కాలం విడ్త్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కొంచెం దీన్ని ఒక్కదాన్ని అంటే మీది అన్నీ అడ్జస్ట్ అవుతాయండి. కొంచెం ఇట్లానండి. సో ఇలా చూడండి మీకు ఇట్లా మిగతా అన్నీ అడ్జస్ట్ అయితే మీరు ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు, దీన్ని మొత్తం సెలెక్ట్ చేయండి, సెంట్రల్ ఎలిమెంట్ చేసుకోండి, బోల్డ్ చేయండి. మీరు ఏమైనా కలర్ కూడా అప్లై చేసుకోండి. సరే కలర్ అప్లై చేసుకోండి, ఇక్కడ ఫిల్ కలర్ సమ్ ఏదన్నా కలర్ ఇచ్చుకోండి. మీరు సమ్ బార్డర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. చూడండి ఇప్పుడు మనకు ఇది మెయిన్ డేటాబేస్ రెడీ అయిందండి. నెక్స్ట్ స్టెప్ చూడండి, మనకి ఇప్పుడు ఏంటి, మన ఫామ్లో జస్ట్ మనం ఏం చేసాం, ఇప్పుడు ఈ ఫామ్లో ఉన్న ఫీల్డ్ నేమ్స్ అన్నిటికీ మనం లింక్ ఇచ్చాం ఈ షీట్లో. నెక్స్ట్ ఏంటి, ఈ సబ్మిట్ బటన్ ఉంది కదండి. ఇప్పుడు సబ్మిట్ చేస్తే ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడికి రావాలి. అంటే మనం ఒక మ్యాక్రో అనేది రికార్డ్ చేయాలి. సో మీరు ఏం చేస్తారంటే ఇదే ఫామ్లోకి వెళ్ళండి. ఫామ్లోకి వెళ్ళి చూడండి ఇక్కడ డీటెయిల్స్ ఎంట్రీ ఉన్నాయి కదా, ఫామ్లోకి వచ్చిన తర్వాత మీరు రికార్డ్ మ్యాక్రో చేయాలి. బాగా నోటీస్ చేయండి. డీటెయిల్స్ ఇక్కడ ఎంట్రీ చేసినాయి కదా. ఇప్పుడు మనకు ఇక్కడ డెవలప్ ట్యాబ్లోకి వెళ్ళండి. డెవలప్ ట్యాబ్కి వెళ్ళి నేను రికార్డ్ మ్యాక్రో అంటున్నానండి. ఇక్కడ నుంచి మన ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ రికార్డ్ అవుతుంది. చూడండి డెవలపర్ ట్యాబ్,
రికార్డ్ మ్యాక్రో నేమ్ నేను సమ్ త్రిబుల్ ఎస్ అని ఇస్తున్నా అండి. ఓకే అంటున్నాను. ఇక్కడ చూడండి సేవ్ యాజ్. ఇక్కడ ఏమంటుందంటే మనకి ఇది మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్ సేవ్ చేయాలంటుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మామూలు ఎక్సెల్ ఫార్మాట్ కాకుండా ఎక్సెల్ మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్ అని సేవ్ చేయాలండి. సేవ్ అనండి. ఎందుకంటే మనం మ్యాక్రోస్ రికార్డ్ చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు మనకు రికార్డ్ అవుతుందండి. మీరు ఏం చేస్తారు ఇప్పుడు లింక్ తెల్లకి వెళ్ళండి. ఇవే కదండి మనకు కాలమ్స్ మనకు మెయిన్ డేటాబేస్ రావాల్సినవి. దీన్ని కాపీ చేయండి. ఒకటి ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మనకు బ్యాక్ ఎండ్ ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి నేను రైట్ క్లిక్ చేస్తున్నా, పేస్ట్ స్పెషల్. ఇక్కడ చూడండి నేను ట్రాన్స్పోజ్ అంటున్నా. మనకి ఇక్కడ వర్టికల్ గా ఉంది, మన డేటాబేస్ వచ్చేసి మనకి ఇట్లా హారిజెంటల్ గా రావాలి కాబట్టి ట్రాన్స్పోజ్ అంటున్నా. దీని వెనుక బ్యాక్ ఎండ్ ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి దీన్ని వాల్యూస్ లాగా పేస్ట్ చేయాలి. ఓకే అంటున్నా. సో ఇది అయిందండి. ఇక్కడికి వచ్చేసినాయి. ఇప్పుడు దీన్ని కాపీ చేయండి, కంట్రోల్-C కాపీ, మెయిన్ డేటాబేస్కి రండి. ఇక్కడికి వచ్చి మనకి ఇక్కడ పేస్ట్ అవ్వాలి కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇట్లా హోమ్ ట్యాబ్కి వెళ్ళండి, ఇన్సర్ట్. ఇక్కడ ఇన్సర్ట్ కాపీడ్ సెల్స్ అని ఉంది కదండి, ఇది సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి షిఫ్ట్ సెల్స్ రైట్ అని ఉంది, షిఫ్ట్ సెల్స్ డౌన్ ఉంది. షిఫ్ట్ సెల్స్ డౌన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే అనండి. మీకు డీటెయిల్స్ వచ్చినాయి. నెక్స్ట్ మీరు ఏమంటే ఫామ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు క్లియర్ చేసుకోండి. క్లియర్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఎంటర్ చేయాలంటే ఫామ్ క్లియర్ కావాలి కదా. ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ మీరు ఏం చేయాలంటే కర్సర్ ఈ ఫీల్డ్ నేమ్ బాక్స్లోకి వచ్చేసి ఇక్కడ సెలెక్షన్లో ఉండాలి ఇది. తర్వాత మీరు డెవలపర్ ట్యాబ్కి వెళ్ళండి. ఇప్పుడు స్టాప్ రికార్డింగ్ అనండి. సో ఇంతవరకు మనకు సబ్మిట్కి సంబంధించిన మ్యాక్రో రికార్డ్ అయిపోయిందండి. ఇప్పుడు రికార్డ్ అయింది కదా, మనం ఏమి ఇచ్చాం, త్రిబుల్ ఎస్ అని పేరు ఇచ్చాం. దాన్ని దీనికి అసైన్ చేయాలి సబ్మిట్ బటన్కు. ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ అసైన్ మ్యాక్రో అని ఉంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చాం మన పేరు, మ్యాక్రో నేమ్ త్రిబుల్ ఎస్. దీనికి మీరు అసైన్ చేయండి. ఓకే అండి. మీరు చూడండి ఇప్పుడు వర్క్ చేస్తుందా లేదా. సమ్ నేను ఇక్కడ నేమ్ ఇస్తున్నా చూడండి, మీరు టెస్ట్ చేయండి. సమ్ నేను శ్రీనివాస్ అని ఇస్తున్నా, నా నేమే ఇస్తున్నా. ఇక్కడ సబ్మిట్ అంటున్నా చూడండి. చూడండి మెయిన్ డేటాబేస్లో రండి, మెయిన్ డేటాబేస్లో రండి, శ్రీనివాస్. చూడండి ఒక్క శ్రీనివాస్ ఇచ్చాను కూడా మిగతా అన్ని మీకు చూడండి మీరు ఫామ్లో మనకు ఫీమేల్ సెలెక్షన్ అయి ఉంది చూడండి. కాబట్టి ఒక ఫీమేల్ అని వచ్చింది, ఇది వచ్చింది మేల్. చూడండి మేల్ సెలెక్ట్ చేశాను. మీరు మెయిన్ డేటాబేస్కి రండి, చూడండి ఫామ్లోకి రండి. చూడండి శ్రీనివాస్. ఇప్పుడు డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నా చూడండి. మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి. శ్రీనివాస్ సమ్ చూడండి మెయిల్, కాంటాక్ట్ నెంబర్ సమ్ నేను ఇస్తున్నా చూడండి. సమ్ ఏదో ఒకటి ర్యాండమ్ నెంబర్ ఇస్తున్నా చూడండి. కోర్స్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ బ్యాచ్ ఈవినింగ్. చూడండి ఇక్కడ నేను ఇవన్నీ ఇచ్చాను. మ్యాక్రో మనం ఆల్రెడీ ఇక్కడ ఇచ్చిన సబ్మిట్ అంటున్నా చూడండి. మీకు మెయిన్ డేటాబేస్ రండి, చూడండి శ్రీనివాస్ గుళ్ళ మెయిల్, మొబైల్ నెంబర్, అడ్వాన్స్ ఎక్సెల్ ఈవినింగ్. సో ఇది అయిపోయిందండి. నెక్స్ట్ ఏంటి తెలుసా, మనం క్లియర్ అవ్వాలి కదా ఫామ్లోకి వెళ్ళి. ఇప్పుడు క్లియర్ అవ్వాలి కదా, మనం ఏదైనా రాంగ్ ఎంట్రీ చేసినప్పుడు మళ్ళీ డేటాబేస్ క్లియర్ చేసుకోవడానికి క్లియర్ అన్న బటన్ ఇచ్చాం. దీన్ని కూడా మ్యాక్రో రికార్డ్ చేయాలి. మీరు ఏం చేస్తారు, సమ్ ఏదైనా డీటెయిల్స్ ఇక్కడ మీరు ఏదైనా సమ్ డీటెయిల్స్ ఇవ్వండి, ఏదైనా సమ్ డీటెయిల్స్ ఇవ్వండి, ఏదైనా సెలెక్ట్ చేయండి. కాంటాక్ట్ నెంబర్ కూడా ఏదైనా ఇవ్వండి. కోర్స్ ఇక్కడ ఏదైనా సెలెక్ట్ చేయండి. బ్యాచ్ కూడా ఏదైనా సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ ఎంట్రీ చేసిన తర్వాత మీరు ఇక్కడ రికార్డ్ మ్యాక్రో అనండి. డెవలప్ టాబ్కి వెళ్ళండి, రికార్డ్ మ్యాక్రో అనండి. రికార్డ్ మ్యాక్రో అని ఇక్కడ నేను క్లియర్ అంటున్నా చూడండి. ఓకే అంటున్నా. దాని నేమ్ క్లియర్ అని ఇచ్చాను, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, యాక్షన్ ఇది డిలీట్ చేసేయాలి, మొత్తం క్లియర్ చేసేయాలి. క్లియర్ చేసి మళ్ళీ ఫస్ట్ ఫీల్డ్ నేమ్ బాక్స్లోకి వచ్చేసి ఇక్కడ ఇది యాక్టివ్లో ఉండాలి. ఇప్పుడు మీరు స్టాప్ రికార్డింగ్ అనండి. సో మీకు ఇంతవరకు ఇప్పుడు క్లియర్ ఆల్ మ్యాక్రో రికార్డ్ అయిందండి. మీరు దీన్ని ఇప్పుడు అసైన్ చేయాలి కదా, రైట్ క్లిక్ చేయండి, అసైన్ మ్యాక్రో. ఇక్కడ క్లియర్ ఉంది కదా, దీనికి ఓకే అనండి. ఇప్పుడు మీరు చూడండి టెస్ట్ చేసుకోండి. సమ్ నేను ఏదన్నా ఇచ్చేసాను, క్లియర్ ఆల్ అంటున్నా చూడండి, క్లియర్ అయిపోయింది. చూసారా. ఇప్పుడు చూడండి కంప్లీట్గా మనకు డేటా ఎంట్రీ ఫామ్ రెడీ అయిపోయిందండి, కంప్లీట్గా లింక్ అయిపోయింది. నేను ఇప్పుడు డీటెయిల్స్ ఎంట్రీ చేస్తున్నా చూడండి. సమ్ చూడండి శ్రీనివాస్, చూడండి మెయిల్, జెండర్ మెయిల్, కాంటాక్ట్ నెంబరు చూడండి, కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, కోర్స్ ఇచ్చాను చూడండి, ఆఫ్టర్నూన్ ఇచ్చాను చూడండి. సబ్మిట్ అన్నాను చూడండి. శ్రీనివాస్ మెయిల్, పవర్ BI డేటాబేస్. సో ఈ విధంగా అండి. నెక్స్ట్ ఫామ్లోకి వెళ్ళండి. మీకు ఇప్పుడు మీరు ఏదైనా ఎంట్రీ చేసి చూడండి, నేను ఏదైనా ఎంట్రీ చేస్తున్నాను, రాంగ్ అనుకుంటే క్లియర్ అవ్వాలండి. సో ఈ విధంగా అండి డేటా ఎంట్రీ ఫామ్ అనేది ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చండి ఎక్సెల్లో. మీకు ఈ వీడియో
నచ్చింది అనుకుంటున్నానండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. జిఎస్ డేటా ల్యాబ్, స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బై.